విజయవాడ చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో జరిగిన డిసెంబర్ 31 వాచ్ నైట్ సర్వీస్. యేసుతో నూతన సంవత్సర ఆరాధనలో జనసంద్రంగా మారిన మాకినేని బసవపున్నయ్య స్టేడియం. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ రెవరెండ్ చార్లెస్ పి జాకబ్ గారు, కృపానిధి ఏజీ చర్చ్ రెవరెండ్ డాక్టర్ ఫిలిప్ జాకబ్ గారి భాగస్వామ్య సారథ్యంలో జరిగిన యేసుతో నూతన సంవత్సర ఆరాధనకు ఇసుక వేస్తే రాలనంత జనం తరలిరాగా జనసందోహంతో కిక్కిరిసిపోయిన స్టేడియం. దైవజనులు జాకబ్ గారి తల్లిగారి ప్రార్థనతో ప్రారంభించబడిన నూతన సంవత్సర సిద్ధపాటు ఉజ్జీవ సభ, ఆశ్చర్యపరచిన అద్భుతమైన ఎల్ఈడి స్టేజ్, అలరించిన యూత్ కొరియోగ్రఫీ. దేవుని ఆత్మతో నింపబడి శక్తివంతమైన ఆరాధనలో నడిపించిన రెవరెండ్ ఫిలిప్ జాకబ్ గారు చలిని సైతం లెక్క చేయకుండా దేవుడి సన్నిధిని అనుభవించిన వేలాది మంది విశ్వాసులు. మార్గము నేనే అన్నాడు యేసు, సత్యము నేనే అన్నాడు యేసు, జీవం నేనే అన్నాడు యేసు, నాకై మరణించి లేచాడే, నాలో పాపాన్ని తొలగించి శాపాన్ని విడిపించి జీవం ఇచ్చాడే, నాలో పరిశుద్ధాత్మతో నింపి శక్తితో నన్ను నడిపి గమ్యం చేరుస్తాడే. రానున్న రారాజు నా యేసు మహారాజు, రానున్న రారాజు నా యేసు మహారాజు. పరిశుద్ధాత్మ బలమైన శక్తితో నింపబడి రెవరెండ్ చార్లెస్ జాకబ్ గారు అందించిన శక్తివంతమైన దైవ సందేశం విని వేలాది హృదయాలు మండించబడ్డాయి, ఆదరించబడ్డాయి, జీవితాలు కదిలించబడ్డాయి. సంవత్సరంలో దేవుడికి ఇచ్చిన వాగ్దానం, నేను నీ తలను పైకెత్తేటట్టు చేస్తా. తల దించుకున్న నీ కుటుంబాన్ని ఎలా కార్యం చేస్తాడో నాకు తెలియదు, మాటిచ్చిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన నీ తలను పైకెత్తేటట్టు నా దేవుడు చేస్తాడు. ఎప్పుడు చేసే పని కాదు, కొత్త కొత్త పనులు చేసేటట్టు నా దేవుడు చేయబోతున్నాడు. కొత్త కొత్త దీవెనలో నువ్వు అడుగు పెట్టబోతున్నావు, కొత్త కొత్త స్థానములో నువ్వు అడుగు పెట్టబోతున్నావు. ఇది ఎలా జరిగింది అని నీ కన్నులకు కూడా ఆశ్చర్యం కలిగినట్టు నా దేవుడు చేయబోతున్నాడు. ఇంత పెద్ద స్టేడియంలో ఇంతమంది జనసమూహానికి ప్రభు బల్లను అందించడం మరొక అద్భుతమైన విశేషం. ఆసక్తితో తండోపతండాలుగా తరలివచ్చారు. యేసయ్య సన్నిధిని అనుభవించి ఆశీర్వదించబడి వెళ్లారు.
సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లునుగాక.